with RJ Anusha. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా అంగ్రేజీ మీడియం. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది హోమి అజ్జానియా. ఈ సినిమాలో ఇర్ఫాన్ ఖాన్, రాధికా మదన్, దీపక్ దోబ్రియాల్, కరీనా కపూర్ ఖాన్ వంటి వారు నటించడం జరిగింది. మార్చ్ 13, 2020లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ గా నిలిచింది. మరి ఈ సినిమాకి మ్యూజిక్, స్కోర్ ఇంకా సాంగ్స్ అయితే సచిన్ జిగర్ చేయగా గెస్ట్ కంపోజర్ తనిష్క్ బగ్చి చేశారు. ఈ సినిమాలో చూసుకుంటే మొత్తానికి 4 పాటలున్నాయి. కుడీను నచ్చనేదే అనే ఒక పాట, అలానే ఏక్ జిందగీ లడ్కి వంటి సాంగ్స్ చాలా చాలా బాగుంటాయి. స్పెషల్ గా కుడీను నచ్చనేదే సాంగ్ అయితే ఇట్స్ లైక్ సెలబ్రేటింగ్ ఉమెన్ పవర్ అన్నట్టు అనమాట. ఇందులో చాలా మంది బాలీవుడ్ యాక్ట్రెస్ కూడా కనిపిస్తారు. అనుష్క శర్మ, కట్రీనా కైఫ్, ఆలియా భట్, జాహ్నవి కపూర్, అనన్య పాండే, కృతి సెనన్ అండ్ కైరా అద్వానీ వంటి వారు ఎందరో. మరి సినిమా విషయానికి వస్తే చంపక్ బన్సాల్ ఒక విడోవర్ అండ్ ఆయన ఒక స్వీట్ షాప్ ఓనర్ కూడా ఉదయ్పూర్ రాజస్థాన్ లో. తను ఎప్పుడు కూడా తన హాఫ్ బ్రదర్ అయినటువంటి గోపితో గొడవ పడుతూనే ఉంటారు. ఎందుకంటే అతను కూడా ఒక కంపీటింగ్ స్వీట్ షాప్ రన్ చేస్తాడు, పోటీకి పోటీ అన్నట్టు. కానీ ఒకరంటే ఒకరికి చాలా చాలా ఇష్టం. చంపక్ వాళ్ళ కూతురు తారిక, తనకెప్పుడూ కూడా ఒక డ్రీమ్ ఉండేది, విదేశాలు వెళ్లి చదువుకోవాలని చెప్పి. తను స్టడీస్ లో పోర్ ఉన్నా సరే చంపక్ ఎప్పుడు కూడా తన డ్రీమ్ ని సూపర్ స్ట్రాంగ్ గా సపోర్ట్ చేసేవారు. అండ్ అంతే ఎఫర్ట్ తో తను ఒక మంచి హై ర్యాంక్ తెచ్చుకుంటుంది ఇన్ హర్ ఫైనల్ స్కూల్ ఎగ్జామినేషన్స్. ఎక్కడైతే లండన్ లో ఉండే ట్రూఫోర్డ్ యూనివర్సిటీలో ఒక స్కాలర్షిప్ తెచ్చుకునేడానికి సరిపోతుందో. ఎందుకు ఆ యూనివర్సిటీ అంటే, ఆ యూనివర్సిటీ వీళ్ళ స్కూల్ తో టైఅప్ పెట్టుకుంది కాబట్టి. వాళ్ళ స్కూల్ యాన్యువల్ డే రోజు చంపక్ నోటీస్ చేస్తారు, ఆ చీఫ్ గెస్ట్ ఇస్ జడ్జ్ చేడా అని చెప్పేసి, హూ హాజ్ యాక్సెప్టెడ్ ఒక వాచ్ బ్రైబ్ కింద, అది కూడా గోపి దగ్గర నుంచి. ఎందుకంటే గస్తీరామ్ అనే పేరు, దాని మీద రైట్స్ గోపికి కావాలని పోరాటం. అయితే తను స్టేజ్ పైకి వెళ్లి అసలు ఆ జడ్జ్ ఇట్లా బ్రైబ్ తీసుకున్నారు అని మొత్తం హానెస్ట్ గా అంతా మాట్లాడేస్తారు. అండ్ లీస్ దాసినో ఆయన ప్రిన్సిపల్ వాళ్ళ హస్బెండ్ అని. మరుసటి రోజు ప్రిన్సిపల్ వాళ్ళ ఇంటికి వెళ్లి క్షమాపణ కోరుతారు. కానీ ఆమె మాత్రం తారికా స్కాలర్షిప్ లెటర్ ని చిన్న చిన్న ముక్కల కింద చింపేసి ఆయన ముఖంపై విసురుతుంది. ఆయన ఎట్లా అయినా సరే తారికాని లండన్ పంపించాలని ఫిక్స్ అవుతారు. లిటరలీ శబదం తీసుకుంటారు. లండన్ బేస్ అయినటువంటి బబ్లు, చంపక్ అండ్ తారిక గోపితో పాటు కలిసి లండన్ వెళ్తారు. సో దాట్ తారికాకి ఒక అకామిడేషన్ కూడా వెతికినట్టుంటది కాలేజ్ ఓపెన్ అయినంత వరకు అని. ఎలా అయితే చంపక్ ఇంకా గోపి వర్ కాట్ అండ్ ఇంట్రగేటెడ్ బై ఎయిర్పోర్ట్ పోలీస్. వాళ్ళు అనుకోకుండా సరదాగా మా దగ్గర మానక ద్రవ్యాలు ఉన్నాయని చెప్పడంతో వాళ్ళని డిపోర్ట్ చేసేసి పాస్పోర్ట్స్ ని బ్లాక్ లిస్ట్ చేసేస్తారు. తారిక అక్కడ ఒక రెంటెడ్ హోమ్ కి వెళ్తది. అక్కడ షీ స్టార్టెడ్ ఎంజాయింగ్ లైఫ్, ఒక ఫ్రీ స్పిరిటెడ్ లండన్ లైఫ్. అండ్ తన ఎడ్యుకేషన్ కి కూడా డబ్బులు సంపాదించడం మొదలు పెడుతుంది. మీన్ వైల్ చంపక్ ఇంకా గోపి దుబాయ్ లో ఉండే ఒక ఫిక్సర్ కి రిఫర్ అవుతారు. అతనే టోనీ. ఫోర్స్డ్ పాస్పోర్ట్స్ ఇస్తారు వీళ్ళకి. అయితే వీళ్ళు లండన్ చేరుకుంటారు, అబ్దుల్ రజాక్ అండ్ ముస్తాక్ అనే పేరులతో. కానీ నైనా అనే కాప్ వీళ్ళపై ఒక కన్నేసి ఉంచుతారు. ఎందుకంటే వీళ్ళున్న ఇల్లు ఇస్ ఓన్డ్ బై వాళ్ళ మదర్ మిసెస్ కోహ్లీ అన్నమాట. వాళ్ళు వెళ్ళు తారికాని చూసినప్పుడు చంపక్ ఆశ్చర్యపోతాడు, చాలా బాధపడతాడు. అండ్ వెంటనే తారిక యొక్క లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోమని అంటాడు. లేదు అంటే తనతో ఉన్న బంధాన్ని కట్ చేసేసుకుంటానని వార్నింగ్ ఇస్తారు. అక్కడ ఉండద్దు, వెళ్ళిపో, వేరే దగ్గర ఉండాలి అని చెప్పేసి అంటారు. అసలు తర్వాత ఏమై ఉంటది? నైనా అసలు వీళ్ళని వదులుతాదా, లేదంటే నైనా వీళ్ళ పాస్పోర్ట్స్ ని పట్టుకుని వీళ్ళు ఫ్రాడ్ చేసి వచ్చారు అని చెప్పేసి అంటాదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమాని రిపీట్ చేసుకోవాల్సిందే. అదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా అంగ్రేజీ మీడియం.